హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఫర్హాన్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా ఫర్హాన్ యొక్క 3 months ఫంక్షన్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు డిజైనింగ్ ఇప్పుడైతే మనము బియ్యంతో సైకిల్ డిజైన్ అయితే వేసుకుందాము. ఇందులో సైకిల్ డిజైన్, లవ్ షేప్ అవన్నీ వేయాలని చెప్పి మేమైతే ప్లాన్ అయితే చేసుకున్నాం. ఎన్నో రోజుల నుంచి ఈ ఫంక్షన్ని చేయాలని అయితే మేము అనుకుంటున్నాము, కానీ వీలు కుదరలేదు. ఇప్పుడైతే చెయ్యాలి ఎలాగైనా అని మేము స్టార్ట్ అయితే చేసాము. ఫస్ట్ ఫ్లవర్స్తో అయితే చేద్దాం అనుకున్నాము. ఎందుకు ఫ్లవర్స్లో బేబీని పడుకోబెడితే బాగుండదని చెప్పి మేమైతే బియ్యంతోనే వేస్తున్నాము. చూడండి, ఫస్ట్ సైకిల్ యొక్క ఫ్రంట్ వీల్ అయితే అయ్యింది. ఇది వచ్చేసి సైకిల్ తొక్కడానికి అన్నమాట, మిడిల్. ఇప్పుడు వేసేది మళ్ళా సైకిల్ యొక్క వెనకల టైరు. అంటే ఇప్పుడు ఫస్ట్లో బాగా లేకపోయినా మొత్తం చివరి వరకు చూడండి ఇది ఎంత బాగుంటుందో. మీరు కూడా ఇట్లా మీ పిల్లలకు కూడా 3 months చేయాలనుకుంటే చెయ్యండి. అంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మనం అనుకుంటాము ఇంత పని పెట్టుకోవాలి అవసరమా అని, కానీ ఇలా చేసేటప్పుడు మాత్రము మనకు చాలా హ్యాపీగా ఉంటాము మనము. చూడండి, సైకిల్కి హ్యాండిల్ అయిపోయింది, సీట్ అయిపోయింది, బ్యాక్ సీట్ అయిపోయింది. చూడండి, తొక్కడానికి ఇప్పుడు పెడల్స్ ఇవి. చూడండి, ట్రై చేయండి కంపల్సరీ. మీకు కూడా ఇలా పిల్లలు ఉంటే 3 months కానీ 4 months కానీ ఒకసారి చేయండి. ఎంత హ్యాపీగా ఉంటారో మీరు కూడా. రేపొద్దున ఎలా ఉంటుందంటే మీ పిల్లలకి చూపించడానికి కూడా వీడియోస్ బాగుంటాయి. చూడండి, ఇది వచ్చేసి లవ్ షేప్ అనమాట. ఈ లవ్ షేప్లోనే మనము బేబీని అయితే పడుకోబెట్టాలి. మొత్తం అయితే మేమైతే వేసేటప్పుడు మాకైతే నచ్చలేదు అనిపించింది. మొత్తం వీడియో తీసాక మేము మళ్ళీ మా వీడియో చూసుకున్నాక అరే ఇంత బాగా వచ్చిందా అని అనుకున్నాము. రేపొద్దున పిల్లలకి చూపించడానికి బాగుంటుంది. ఇలా మీకు 3 months అయితే చేశాను చూడండి అని పిల్లలకు చూడడానికి కూడా బాగుంటుంది. నేను పిల్లప్పుడు ఇలా ఉంటున్నా అని మంచి హ్యాపీ మూమెంట్స్ అనమాట. చూడండి, సైకిల్ అయిపోయింది, లవ్ షేప్ అయిపోయింది, బార్డర్స్ అయితే వేశాను కదా. ఖచ్చితంగా మీరు కూడా అయితే ట్రై చేయండి. మీ పిల్లలు ఉంటే ఆ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ వేరబ్బా. మీరు ఏమనుకోండి, చూడండి ఫ్లవర్స్ మీరు ఏమని అనుకోండి, ఆ హ్యాపీ మూమెంట్స్ అంటేనే వేరు. చూడండి, మా బాబుకి 3 months అనమాట. డైరీ మిల్క్ సిల్క్తో అయితే నేను నెంబర్ రాశాను 3 అని. చూడండి, మీకు పూర్తిగా చూపిస్తాను. చూడండి, బేబీని పడుకోబెట్టాను. వీడు వచ్చేసి మాకి 3rd బేబీ అనమాట. నేమ్ వచ్చేసి మొహమ్మద్ ఫర్హాన్. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా.